ప్రెజెంట్ మన టాలీవుడ్ లోనే కాదు ఓవరాల్ ఇండియాలో కూడా ది మోస్ట్ హైప్డ్ ఫిలిమ్స్ లో ఒకటిగా అల్లు అర్జున్ గారి పుష్ప 2 అండ్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు ఈ రెండు సినిమాలకి భారీ బడ్జెట్ పెట్టబోతున్నారు అండ్ భారీ పాన్ ఇండియా మూవీస్. ఇదంతా కాదు మామ, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తే పుష్ప 2 సినిమా అనేది December 6 రిలీజ్ అయితే December 20 నుంచి 25 లోపు క్రిస్మస్ సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఒకవేళ నిజంగానే ఈ రెండు సినిమాలు జస్ట్ విత్ ఇన్ 2 వీక్స్ గ్యాప్ లో రిలీజ్ అయితే ఏ సినిమా వల్ల ఏ సినిమాకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది? మన టాలీవుడ్ లో కాదు ఓవరాల్ ఇండియాగా ఏ సినిమాకి ఎక్కువగా హైప్ ఉంది? ఒకవేళ ఈ క్లాష్ నిజంగానే జరిగితే అటు అల్లు గారికి ఇటు మెగా గారికి ఇద్దరికి చాలా నష్టం జరుగుతుంది. అదేంటో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మామ, వీడియోస్ లో లైక్ అడగడం లేదు కదా అని ఎవరు కూడా లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ ఒక లైక్ వేసుకొని ఛానల్లో కంటెంట్ ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5K కి చాలా దగ్గరలో ఉంది. ఇక వీడియో పాయింట్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ గా పుష్ప కోసం మాట్లాడుకుంటే పుష్ప పార్ట్ 1 రిలీజ్ అప్పుడు టైం లేకుండా అసలు ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదు, అది అందరికీ తెలుసు. అండ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మూవీ టికెట్స్ రేట్ అనేవి దాదాపు పడిపోయాయి. అలాంటి టైంలోనే ఈ పుష్పది రూల్ ని దింపారు మామ. సరైన ప్రమోషన్స్ లేవు, టికెట్స్ కి సరైన రేట్స్ లేవు. అండ్ బన్నీకి నార్త్ లో అండ్ ఇటు సౌత్ లో ఉంది, బట్ ఓవరాల్ ఇండియాగా అంటే అంతగా క్రేజ్ లేదు. అలాంటిది ఆ టైంలోనే ఇండియా వైడ్ గా కూడా బన్నీ గారు ఒక ఊపు ఊపేశారు. ఇప్పుడు ప్రెజెంట్ నేషనల్ అవార్డు కొట్టి ఒక ఫామ్ లో ఉన్నారు. అండ్ పుష్ప 1 గ్రాండ్ సక్సెస్ అవడంతో సుకుమార్ గారు కూడా పార్ట్ 1 కి రిలేటెడ్ గా ఉన్న పార్ట్ 2 స్టోరీని ఇంకొంచెం స్క్రిప్ట్ చేంజెస్ చేసి చాలా వరకు డెవలప్ చేశారు స్టోరీ. అండ్ మూవీ టీం వాళ్ళు కూడా ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టిన యాక్టర్ తన వైపు ఉన్నారు కాబట్టి పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకొంచెం బెటర్ గా హైప్ తో రావాలని మూవీ టీం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు డే అండ్ నైట్ కూడా. సో వాళ్ళందరి కష్టానికి ఫలితంగానే మనందరం చూస్తున్నాం యూట్యూబ్ లో పుష్ప 2 సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ వస్తే చాలు మిలియన్స్ ఆఫ్ తో యూట్యూబ్ నే సేక్ చేసి పడేస్తుంది. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా కోసం మాట్లాడుకుంటే రామ్ చరణ్ గారు RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ లో ఒక మార్కెటింగ్ ని క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు ఒక హీరో వన్స్ 1000 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడు అంటే తన నెక్స్ట్ మూవీ మీద చాలా గట్టి ప్రెషర్ పడుతుంది. ఎంత పెద్ద డైరెక్టర్ వచ్చి స్క్రిప్ట్ చెప్పినా సరే 1000 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది శంకర్ గారు స్క్రిప్ట్ చెప్పిన వెంటనే రామ్ చరణ్ గారు అసలు ఎటువంటి చేంజెస్ అడగకుండా వెంటనే ఓకే చెప్పేశారు మామ. అండ్ దిల్ రాజు గారు కూడా రామ్ చరణ్ మీద అండ్ స్టోరీ మీద ఉన్న నమ్మకంతో 100 కోట్లు కూడా పెట్టడానికి సిద్ధమయ్యారు. అంటే ఈ పాటికి మీకు అందరికి అర్థమై ఉండాలి మూవీ స్టోరీ లైన్ అన్నది వీళ్ళందరికీ ఎంతలా ఇంపాక్ట్ చేసిందో అన్నది. అండ్ చాలా మంది చెప్తుంది ఏంటంటే మన టాలీవుడ్ మూవీయే కాబట్టి మనమే చెప్పుకుంటున్నాం, ఎస్పెషల్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ హైప్ చేసుకుంటున్నారు మూవీని. బట్ ఓవరాల్ ఇండియాగా చూసుకుంటే అస్సలు హైపే లేదు గేమ్ చేంజర్ సినిమాకి అంటున్నారు. మామ పుష్ప 2 సినిమాని అసలు తక్కువ చేయట్లేదు. కాకపోతే ఒక ఫ్యాక్ట్ చెప్తున్నా, పార్ట్ 1 క్రేజ్ ని పార్ట్ 2 కి అంటే సీక్వెల్ కి చాలా ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. అందుకే పుష్ప పార్ట్ 1 రిలీజ్ అప్పుడే ఆల్రెడీ 30% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ పార్ట్ ది. అండ్ స్టోరీ లైన్ కూడా ఆల్రెడీ ఉండు, బట్ చాలా వరకు స్టోరీస్ చేంజెస్ చేసి ఆ 30% షూట్ కూడా డిలే చేసేసారు. అంటే ఇక్కడే క్లియర్ గా అర్థమవుతుంది ఎప్పుడైతే పార్ట్ 1 గ్రాండ్ సక్సెస్ అయిందో పార్ట్ 2 కి ఇంకొంచెం హైప్ పెరిగింది కాబట్టి ఆ హైప్ ని యూజ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ సినిమా నుంచి యూట్యూబ్ లో కూడా ఇప్పటి వరకు 2 గ్లిమ్స్ దింపారు, ఒక టీజర్ దింపారు, అండ్ అలానే 2 సాంగ్స్ దింపారు. ఇవన్నీ దింపారు కదా, హైప్ ఉందని క్లియర్ గా తెలుస్తుంది. బట్ ఇటు సైడ్ గేమ్ చేంజర్ సినిమా కోసం మాట్లాడుకుంటే ఇంకా ఈ సినిమా నుంచి గట్టిగా మాట్లాడుకుంటే ఒకటే ఒక సాంగ్ రిలీజ్ అయింది. అది సరిగ్గా ఆడకపోయినా సరే ఈ సినిమా నుంచి ఒక టీజర్ లేదు, ఒక గ్లిమ్స్ లేవు, సరైన లుక్స్ కూడా లేవు. అప్పటికే ఇంతలా హైప్ ఉందంటే సపోజ్ ఒకవేళ రేపు పొద్దున్న గ్లిమ్స్ టీజర్స్ వదిలితే ఇంకెంత హైప్ వస్తుందో మీ అంచనాలకి వదిలేస్తున్నా. అండ్ కొంతసేపు ఈ హైప్ అనే పాయింట్ ని పక్కన పెట్టేసి కలెక్షన్స్ విషయంలో ఏ సినిమా దెబ్బతింటదంటే పక్క గేమ్ చేంజర్ అనే ఫేస్ టు ఫేస్ చెప్తామావా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక యావరేజ్ ప్రీక్వెల్ సినిమాకి సీక్వెల్ వస్తుందంటేనే కలెక్షన్స్ డబుల్ అవుతాయి అండ్ చాలా మంది వెయిటింగ్ అంటారు. అలాంటిది ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా ప్రెజెంట్ పుష్ప 2 ఓవరాల్ ఇండియాలో కూడా మోస్ట్ హైపెడ్ గా ఉంది పార్ట్ 1. మరి పార్ట్ 2 కోసం ఎంతమంది ఎంత పిచ్చిగా వెయిట్ చేస్తున్నారో ఎస్పెషల్లీ చెప్పవసరం లేదు. సో ఆ సినిమాతో పోటీ పెడితే గేమ్ చేంజర్ సినిమా అనేది ఒక 50 నుంచి 100 కోట్లు అటు ఇటుగా నష్టపోతాయనే చెప్పుకోవచ్చు. బై లక్ లాంగ్ రన్ లో పుష్ప 2 సినిమా ఫ్లాప్ టాక్ తో నడిచిందో అనుకోండి, ఇంకా గేమ్ చేంజర్ కలెక్షన్స్ కి తిరుగే లేదు. పుష్ప 2 కలెక్షన్స్ ని ఈజీగా నొక్కేస్తాయి మామ. అండ్ రామ్ చరణ్ గారు కూడా తన కెరీర్ లో అదే ది బిగ్గెస్ట్ క్లాష్ విన్నర్ అవుతారు. ఇంతకీ వీడియో ఇంతవరకు చూసారంటే మీరు బన్నీ అన్న ఫ్యాన్సా లేదా రామ్ చరణ్ గారు ఫ్యాన్సా కామెంట్ లో తోసి. అండ్ ఏ సినిమాకి ఎన్ని వేల కలెక్షన్స్ రాబోతున్నాయి అన్నది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి. అండ్ ఛానల్లో కంటెంట్ ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.